హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా ఈజీగా వెజిటబుల్ పులావ్ ఆర్ మిక్స్డ్ వెజ్ రైస్ ఎలా చేయాలో నాతో పాటు ఈ వీడియోలో చూసిద్దరు వచ్చేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు మన దగ్గర ఉన్న బాస్మతి రైస్ నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇది ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ లేని వాళ్ళు నార్మల్ రైస్ అయినా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రైస్ మనకి నానే లోపల ఈ వెజిటబుల్ పలావ్కి కావాల్సిన పదార్థాలన్నీ అరేంజ్ చేసేసుకున్నానండి. ముందుగా లైట్గా పేస్ట్ చేసుకోవడానికి పుదీనా అన్నమాట, కొంచెం పుదీనా ఆకు, వెల్లుల్లిపాయ, అలాగే టమాటా, అల్లం, పచ్చిమిరపకాయలు, ఈ సరంజామా చిన్న పేస్ట్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలండి. అలాగే మనకు కావాల్సినంత కూరగాయ ముక్కలు అన్నమాట, క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే చిన్న ఫ్రెంచ్ బీన్స్, నా ఇంట్లో చిన్న క్యాలీఫ్లవర్ ముక్క ఉంటే అదొకటి వేసేసాను. లైట్గా బంగాళదుంప ముక్కలు కట్ చేసుకున్నానండి, చిన్నవి 2. అలాగే ఆనియన్ స్లైసెస్ చేసుకున్నాను. మనకి నూనె, నెయ్యి రెండు పడతాయండి. సో మనకి ఒకవేళ నెయ్యి లేకపోతే నూనె అయినా పర్వాలేదు. అలాగే షాజీరా అండి, ఈ ప్లేస్లో ఒకవేళ షాజీరా లేకపోయినా కూడా మనం జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది. మీల్ మేకర్, అదే సోయా బీన్స్ అండి. అలాగే ధనియాల పౌడర్, జీలకర్ర చెప్పాను కదండి. ఈ 2 నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను. ఒకవేళ షాజీరా లేకపోతే 2 ప్లేసుల్లో కూడా జీలకర్రే వాడుకోవచ్చు. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ అండి, బిర్యానీ స్పైసెస్ అంటాం కదా, హోల్ స్పైసెస్, అవి ఒక చిన్న పిసరండి. అలాగే జీడిపప్పు, ఇది ఆప్షనల్, కావాలని తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కరివేపాకు, బిర్యానీ ఆకు, తగినంత సాల్ట్. ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత మనం ఈ సోయా బీన్స్ వేసుకుంటామండి. వేసుకొని జస్ట్ ఒక హాఫ్ మినిట్ టు 1 మినిట్ అది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. సో ఈ లోపల మూకుడు పెట్టుకొని, నేనైతే ఈ పెద్ద వెడల్పాటి మూకుడులో చేస్తున్నానండి. డైరెక్ట్గా కుక్కర్లో చేసిన సేమ్ ప్రాసెస్. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, అలాగే లైట్గా నెయ్యి. ఇందాక చెప్పాను కదండి, నెయ్యి లేకపోయినా పర్వాలేదు, ఆయిలే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇది కొంచెం వేడెక్కాక జీలకర్ర, హోల్ స్పైసెస్ కొంచెం వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక ఆనియన్స్ వేసి లైట్గా వేయించుకోవాలండి. మరీ గోల్డెన్ బ్రౌనిష్ అక్కర్లేదు, బట్ మన కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా దగ్గరుండి వేయించుకోవాలి. చూసారుగా ఆనియన్ లైట్గా కలర్ మారాక మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. నా దగ్గర అవైలబిలిటీ ఉన్న కూరగాయ ముక్కలు ప్లస్ ఆలు ముక్కలు అన్నీ వేసుకొని దగ్గరుండి 80% మగ్గేదాకా అలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి. అలా వదిలేయద్దు, హై ఫ్లేమ్లో త్వరగా అయిపోతుందని. మీడియం ఫ్లేమ్లో మినిమం 3 మినిట్స్ పడుతుందండి ఇవన్నీ దగ్గరుండి మగ్గడానికి. అలా మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ 3 మినిట్స్ మగ్గే లోపల మనం ఇందాక ఇవి కట్ చేసి ఒక పేస్ట్ చేసుకోవాలన్నది కదండి, ఇది మిక్సీలో వేసుకొని కచ్చాబిచ్చాగా ఇంత పేస్ట్ చేసుకోవాలండి. అవి మగ్గే లోపలే మనం ఇందాక రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి, సో దానికి తగ్గట్టు 1కి 1:3 అంటే 1:1:3/4 అంటే 1కి 1:3 వాటర్ ఇది తీసుకొని ఒక గిన్నెలోకి అది స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరగనివ్వాలండి. సో ఇది ఒక పక్కన మగ్గాలి, ఇదో పక్కన నీళ్ళు మరగాలి. అలాగే ఇది మనం పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుందండి. సో చూసారుగా నేను దాన్ని ఆ పుదీనా ఆకుని అన్నిటినీ కలిపి మిక్సీ చేసేసుకున్నానండి. అలాగే మీల్ మేకర్ ఇందాకలు ఉడికించుకున్నాను కదా, దాన్ని కూడా స్క్వీజ్ చేసి రెడీ, అంటే నీళ్లు పిడిచేసి రెడీ చేసుకున్నాను. అలాగే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను కదండి, శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి నీరు ఓడిచేసుకున్నానండి. సో ఈ కూరలు బాగా మగ్గిపోయాక మనం ఇందాక రుబ్బుకున్నాం కదండి పేస్ట్, అది కూడా వేసేయాలి. వేసి ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. సో ఆ పేస్ట్ కూడా కలిపాక ఒక హాఫ్ మినిట్ ఉంచుకోవాలండి. ఈలోగా మనకి నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఇందులో ఆ షాజీరా లేకపోతే ముందే చెప్పానండి, జీలకర్ర వేసుకున్నా పర్వాలేదు. అది అలాగే కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి ఒక్క నిమిషం ఇంకొంచెం బాగా మరిగాక ఆపేసుకొని అది వాటికి పట్టేటట్టు మూత పెట్టేసి కొంచెం సేపు అలా ఉంచాలండి. ఉంచి ఇది మళ్ళీ ఒకసారి చూసారుగా, అది అన్నీ వేసుకునేటప్పుడు కరెక్ట్గా కలిసాయండి, మంచిగా అరోమా స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం జీడిపప్పు వేసుకుందాం.
అలాగే ధనియాల పౌడర్ వేసుకొని మరొక్కసారి శుభ్రంగా కలుపుకోవాలండి. సో ఆ తర్వాత మీల్ మేకర్ అదేనండి, మనం సోయాబీన్స్ కూడా ఇందాకలా ఉడికించి స్క్వీజ్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి కూడా వేసుకోవాలి. ఇది సోయాబీన్స్ కొంతమందికి నచ్చవండి, సో అది స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. శుభ్రంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టి వడకట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత గట్టిగా కలిపేయకుండా సుతారంగా, అంటే రైస్ బియ్యం విరగకుండా లైట్గా ఒకసారి ఇలాగ కూరగాయ ముక్కలన్నీ ఆ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలండి. సో రైస్ కూడా బాగా కలిపేసుకున్నానండి. ఆ తర్వాత మనం ఇందాక నీళ్ళు మరగబెట్టుకున్నాం కదండి, చక్కగా అది మూత తీసుకొని చూడండి, వేడి ఆవిరి ఈ బిర్యానీ ఆకు వేసి ఆ కరివేపాకు ఆ షాజీరా మంచి ఫ్లేవర్ ఇది కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వాటర్ ఇందులో వేసేసుకుంటాం. వేసుకొని బియ్యం వేసేసాం కాబట్టి గట్టిగా కాకుండా జస్ట్ ఇలాగా లైట్గా గట్టిగా కలిపేసామనుకోండి, బియ్యం విరిగిపోతుంది. అప్పుడు మనకి ఆ రైస్ చిన్న చిన్న ముక్కలు అయిపోయి ముద్దలాగా అయిపోతుందండి. అందుకోసమే చక్కగా సుతారంగా కలుపుకొని ఇప్పుడు ఈ రైస్ అంతటికి కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మరొక్కసారి జస్ట్ ఇట్లా కలుపుకొని, మీకు ఏమైనా అంటే డౌట్ ఉంది, వేసిన వాటిలో ఉప్పు అవి సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదండి, ఇది ఒక 1/2 స్పూన్ మనం టేస్ట్ చేస్తే ఏమేమి సరిపోయాయో ఏమేమి సరిపోలేదో తెలుస్తుంది. అప్పుడు మనకు కావాల్సినవి అడ్జస్ట్మెంట్స్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ రైస్ ఉడికేసిన తర్వాత ఏ అడ్జస్ట్మెంట్స్ చేయాలన్నా కూడా బాగోదండి. అందుకని ఏమైనా కావాలంటే ఇప్పుడే చూసుకోవాలి. సో అన్ని చెకింగ్లు అయిపోయాక అత్తెసర ఎలా వండుకుంటామో అలా మూత పెట్టి మనకి ఆ నీరంతా ఇంకిపోయి అన్నం ఉడికేలాగా, అత్తిసర ఐడియా ఉంటుంది కదండి, అదే అన్నం మనకు ఒక 5 to 7 మినిట్స్ చేస్తే ఆ అన్నం ఉడికిపోతుందండి. అప్పుడు మనకి యమ్మీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మూకుల్లో కాకుండా ఒకవేళ డైరెక్ట్ కుక్కర్లో చేయాలనుకుంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి ముందే వేసేసుకొని అప్పుడు 1:1 కాకుండా 1:1.5 వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ తెచ్చుకుంటే సరిపోతుందండి. అప్పుడు మీకు వెజిటబుల్ పులావ్ యాజ్ పర్ రెస్టారెంట్ స్టైల్ రెడీ అయిపోతుంది. నేను డైరెక్ట్ మూకుల్లో వండుతున్నాను కాబట్టి మినిమం 5 to 7 మినిట్స్ అయితే పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో ఇది మగ్గించుకోవాలి. సో ఒకసారి అయ్యిందో లేదో చూద్దామండి. వావ్ ఆకలి పెంచేస్తున్నది. చూడండి మీరే కావాలంటే, ఎంత విరివిగా హోటల్ స్టైల్ అదే రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది కదండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాము. ఆ మధ్య నేను కుక్కర్లో చేశానండి ఒకసారి. సరే ఈ స్టైల్ ఇలా కూడా చేసి చూపిస్తే అవుతుంది కదా అని చెప్పి చేశానండి. సూపర్గా అయితే వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. రెస్టారెంట్ స్టైల్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.